మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాటలు. చాలామంది ఈ రోజుల్లో దేవుని బిడ్డలు బాగా దేవునిలో ఎదుగుతూ ఉంటే కొంతమంది మతం పేరు చెప్పుకొని అనేక రకాలుగా హింసించే వాళ్ళు తయారైపోయారు. సత్యం ఉండదు కానీ గొడవలు మాత్రం ఎక్కువగా చేస్తారు. నిత్య జీవాన్ని ఇవ్వలేరు కానీ మాటలు మాత్రం ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, చెప్పు, నీకు జ్ఞానము ఇచ్చినంత వరకు, నీ జ్ఞానం ఉన్నంత వరకు నీవు మాట్లాడు. ఒకసారి మాట్లాడు, 2 సార్లు మాట్లాడు. 1-2 సార్లు మాట్లాడిన తర్వాత నీకు అర్థమవుతుంది వాడు వింటున్నాడా, వినడం లేదా, అర్థం చేసుకుంటున్నాడా, చేసుకోవడం లేదా అనేది నీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అర్థం చేసుకునేటైతే ఎన్నిసార్లు అయినా మాట్లాడి ప్రార్థిస్తూ ఖచ్చితంగా సత్యం వైపు అతన్ని చెప్పచ్చు, అతని సత్యం వైపు నడిపించవచ్చు. కొంతమంది ఏం చేస్తారు, మనసులో నిర్ణయించుకొని వస్తారు, నిన్ను చెడగొట్టాలి, ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెట్టాలి అని చెప్పి. అటువంటి వారితో 1-2 సార్లు మాట్లాడి వారిని విసర్జించాల. నిన్ను ఎవరైతే దేవునికి నీకు దూరం చేయాలని ఆశపడుతున్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు ఒకసారి 2 సార్లు మాట్లాడి చెప్పి తర్వాత నువ్వేం చేయాలా? విసర్జించేయాలా, వదిలేసేయాలా. పట్టించుకోకూడదు. పట్టించుకుంటే మనకే ప్రమాదం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విని ఎవరైనా మనల్ని దేవునికి ఆటంకపరుస్తూ ఉంటే, ముఖ్యంగా మతం పేరు చెప్పుకొని చాలామంది ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర మంచి జ్ఞానం కలిగి మంచిగా వాక్యం చదివి జ్ఞానం తెచ్చుకొని దేవుని పరిశుద్ధాత్మ చేత మాట్లాడి 1-2 సార్లు తర్వాత వినకుంటే విసర్జించి దేవునికి మాత్రమే దగ్గరయ్యి దేవుణ్ణి మహిమపరచాలని, అనేక మంది ప్రమాదకరమైన మాటల నుంచి దేవుని బిడ్డలందరూ తప్పించబడాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నానా, ఈ లోకంలో చాలామంది ప్రభువా సత్యాన్ని తెలుసుకోలేక ప్రభువా అనేక రకమైన మూర్ఖత్వం చేత మతభేదములు కలిగిస్తూ నీ బిడ్డలని హింసిస్తున్నారు ప్రభువా. అటువంటి బిడ్డలతో మాట్లాడే జ్ఞానము దయచేయండి. మాట్లాడిన తర్వాత వినకుంటే విసర్జించే శక్తి కూడా దయచేయండి ప్రభువా. విసర్జించే అనుభవం కూడా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.